చెప్పండి ప్లీజ్ కంటిన్యూ. సార్, ఇంటింటికి ఉన్నది మట్టిపోయి కానీ అన్నదమ్ముల గొడవలు కానీ లేదా అన్నా చెల్లెళ్ళు కానీ లేదా అక్క తమ్ముళ్ళు కానీ గొడవలు అనేది సహజం. దాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి ఇంట్లోనే ఉంటాయి. అయితే మనం చేసిన కర్మ ప్రతి ఒక్కరు కూడా మనల్ని ఎంటపడుతుంది. కర్మ నుంచి ఎవరో తప్పించుకోలేడండి అన్న విషయాన్ని మా సోదరులు చెంగళూరు వెంకటేష్ గారు తెలుసుకోవాలి. ఎందుకంటే నేను ఆయన విషయాన్ని ప్రస్తావించదలుచుకున్నా. ఆయన అనేది ఏంటంటే చాలా మంచి క్వశ్చన్ రైజ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిల గారు కానీ విజయమ్మ గారు కానీ రాజకీయంగా అన్యాయం చేశారా లేదా వ్యక్తిగతంగా అన్యాయం చేశారా అని అంటున్నారు. రాజకీయంగా అన్యాయం చేస్తే రాజకీయంగా తేల్చొచ్చు, వ్యక్తిగతంగా అన్యాయం చేస్తే రాజకీయంగా ఎందుకు మాట్లాడుతున్నారు, రాజకీయ పార్టీలు ఎందుకు వాడుకుంటున్నాయి, టీవీ డిబేట్ లాంటిలో చెప్పాల్సిన అవసరం ఏంటనేది ఆయన రైజ్ చేసే పాయింట్, ఒక పాయింట్ సారాంశం. మీరు పవన్ కళ్యాణ్ తిట్టేటప్పుడు తర్వాత ఏంటంటున్నారు, పెళ్లిళ్ళు అనేది వ్యక్తిగత సంబంధాల్లో జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత విషయాలు చర్చించాల్సిన అవసరం ఏంటి అన్నారు. రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో వ్యక్తిగత విషయాల్ని డిబేట్ లో పెట్టకూడదు, చర్చించకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు షర్మిలారెడ్డి గారి మధ్యలో గొడవల్ని టీవీ డిబేట్ లో పెట్టకూడదు, చర్చించకూడదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించి డిబేట్ చర్చించేయచ్చు, సంటి పిల్లల మీటింగ్లకి అన్నట్లు మాట్లాడేయచ్చు. నిన్న మొన్న కూడా మన ఎవరో వైసీపీ ప్రతినిధి మోహన్ రెడ్డి గారు ఎవరో తెలియదు కానీ తల్లిని దిట్టించిన పార్టీకి మద్దతు ఇస్తున్నాడు అన్నారు. అంటే వ్యక్తిగత విషయాల్ని వీళ్ళు డిస్కస్ చేయొచ్చు, వీళ్ళు చర్చించవచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని ఎవరు చర్చించకూడదు. ఇది ఎంతవరకు బాధ్యత అండి? మేమేమైనా కింగ్లు, మేము ఎవరినైనా తిట్టచ్చు, ఎవరి పెళ్లిళ్ళ గురించి అయినా మాట్లాడచ్చు, మా పెళ్లిళ్ళ గురించి మాట్లాడకూడదు, మా కుటుంబం గురించి మాట్లాడకూడదు, మా ఆస్తుల పంపకం గురించి మాట్లాడకూడదు అనేది ఎంతవరకు భావ్యం అనేది వైసీపీ ప్రతినిధులు కానీ మా వెంకటేష్ గారు కానీ తెలుసుకోవాలి. మరో పాయింట్ ఏంటంటే 200 కోట్లు ఇచ్చేది ఎవరు ఇస్తారంటే అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 200 కోట్లు ఇచ్చారా, లేదా 1000 కోట్లు ఇచ్చారా, లేదా 1000 కోట్లు ఇవ్వాలా, లేదా 1,00,000 కోట్లు ఇవ్వాలా అనేది వాళ్ళ ఇద్దరి మధ్యన ఉన్నది సంబంధం. అది మనకి జనాలకు సంబంధంలే. ఇప్పుడు దాసనారాయణ గారు ఉన్నారు, ఆయన చనిపోయిన తర్వాత ఆయన వీళ్ళు రాజారు అన్నారు. అది ఒరిజినల్ నిజం కూడా తెలియదు. కానీ పెద్దలు చెప్పిన దాని ప్రకారం కూతురు కొడుకులు సమానంగా పంచుకున్నారు. మొన్నటి వరకు కూడా వచ్చిన అపార్ట్మెంట్ ఎంత అపార్ట్మెంట్ వచ్చిన డబ్బులు ఏదైనా ఒక ఆస్తి అమ్మితే వచ్చిన డబ్బులు ముగ్గురు సమానంగా పంచుకుంటున్నారు వాళ్ళు. మరి అదే కదా చెప్తుంది. ఇప్పుడు అట్లాగే వేరొకటి వెర్షన్ కూడా ఉంది. అమ్మాయికి కట్నం ఇచ్చేసిన తర్వాత ఆ కట్నం ఇచ్చిన పోతలు పోయిన తర్వాత ఉన్న మిగిలినంత కొడుకు తీసుకుంటాడు చాలా వరకు. కానీ ఇప్పుడు తల్లి చెప్తుంది తండ్రి ఇద్దరిని సమానంగా పంచుకోమన్నాడని. మరొక ప్రూఫ్ ఏంటంటే 2004కి రాజశేఖర రెడ్డి గారు ఆస్తి 0 అని రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఎలక్షన్ అఫిడవిట్ లో చెప్తుంది. అంటే 2009 వరకు ఉన్న ఆస్తులు అంటే మీరు రాజశేఖర రెడ్డి గారు అయ్యంలో సంపాదించినాయి కదా. రాజశేఖర రెడ్డి గారు మరి సంపాదించిన ఆస్తుల్ని మరి తండ్రి కోరికను మన్నించాలి కదా. ఒక రాజకీయ నాయకుడిగా ఒక కొడుకుగా మన్నించుకోపోవచ్చు, ఎందుకంటే కుటుంబ బాంధవ్యాలు కుటుంబం మనకు తెలియకపోవచ్చు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఒక పార్టీ అధినేతగా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తే రేపు ముఖ్యమంత్రిగా కాబోతున్నాడు. మీరే ఒక ఆదర్శాన్ని తండ్రి ఆజ్ఞను పాటించకపోతే ప్రజల ఆజ్ఞని ఎలా చిరస్థాయిస్తారు? మీరు ప్రజలు అందరినీ మా అక్కల చెల్లెలు ఎలా మాట్లాడారు? ఒకటి చెప్పండి. ఇప్పుడు షర్మిల గారు కేవలం టార్చర్ పెట్టించి వాళ్ళ మదర్తో ఈ రకంగా లేఖ రాబిచ్చారని కూడా వైసీపీ నేతలు మాట్లాడుతున్న పరిస్థితి, ఏమంటారు? ఎవరు టార్చర్ పెట్టారండి? షర్మిల గారు టార్చర్ పెట్టి ఆవిడతో లేఖ రిలీజ్ చేపించి ఉండొచ్చు అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నేతలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నెంబర్ 1 అయ్యి ఉండొచ్చు, షర్మిల గారు 0 స్థానంలో ఉండొచ్చు. కానీ ఆ రోజు ఆ ముగ్గురు సమానమే కదండి. 2014 ఎన్నికలకు ముందు జైల్లో ఉన్నప్పుడు పార్టీని నిలబెట్టిన ఆమె షర్మిల. అలా విజయమ్మ గారు కూడా పాపం బైబిల్ పట్టుకుని ప్రతి మీటింగ్ లో మాట్లాడి మా అబ్బాయిని గెలిపించండి, మా అబ్బాయిని ముఖ్యమంత్రి చేయండి అన్న వ్యక్తి. మరి ఆ రోజు షర్మిల గారికి ఆశ్చర్య పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా చేయమన్నారు, ఈ రోజు వద్దన్నారా? తల్లికి కూతురు కొడుకు కూడా సమానమే ఉంటుందండి. ఏ తల్లి అయినా తండ్రి అయినా ఒక పక్షం ఎందుకు అవుతాడంటే రెండో వాడు చూడనప్పుడు. కొడుకు చూడకపోతే కూతురు పక్షం వహిస్తారు, కూతురు చూడకపోతే కొడుకు పక్షం వహిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ కుటుంబంలో ఏ తల్లిదండ్రులైనా అంతే, ఏ బిడ్డలైనా అంతే. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కొన్ని వేల కోట్లు సంపాదించాడు అంటున్నారు. సీఎం అయిన తర్వాత కూడా 1000 కోట్లు ఎవరిని షర్మిల గారికి కూడా పెద్ద ఇష్యూ ఏం కాదు. ఇవ్వకపోవడం అనేది తన సంకుచిత స్వభావం, తన పిచ్చినారితనాన్ని గుర్తు చేస్తుంది.
ఆయన రాజకీయ రంగంలో లేకపోతే ఒక్క నిమిషం సార్, ఆయన రాజకీయ రంగంలో లేకపోతే ఆ అక్కకి చెల్లికి ఇచ్చినా ఇవ్వకపోయినా ఎవరు పట్టించుకోరు. ఆయన రాజకీయ రంగంలో ఉన్నాడు కాబట్టి, ఒక పార్టీకి అధినేత కాబట్టి, ఆ రోజుల్లో ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఇటువంటి గొడవల్ని పెంచుకోకుండా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. పరిష్కరించుకుని ఉంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నిధులు పడి ఉండేవారు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి షర్మిలారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు గొడవ ఒకటండి. వచ్చే సార్వత్రిక ఎన్నికల మీద ఈ ప్రభావం ఏమన్నా ఉంటుందంటారు? అసలు విజయమ్మ గారు ఉంటే వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్గా ఉండే అవకాశం ఉందంటారా? ఇప్పుడు గత ఎన్నికల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఓటమికి కారణం విజయమ్మ గారు, షర్మిలారెడ్డి గారే నేను గట్టిగా నమ్ముతానండి. ఆ రోజుల్లో కూడా చెప్పుకొని ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పెంచుకోకుండా పరిష్కరించుకుని ఉండాల్సింది. ఇప్పుడు ఇంట్లో గొడవలన్నీ ప్రతి చోట ఉంటాయండి, అందులో తప్పేమీ లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తెగే వరకు లాక్కుని పరిష్కరించుకోకుండా పెంచుకుని ఇంట్లో గొడవలు పెంచుకుని ఈదులో పడ్డారని మాత్రం నేను భావిస్తా. అయితే ఈ లేఖలో ఇంకొకటి రాశారండి, జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేస్తారని నేను ఇప్పటికీ నమ్ముతున్నానని విజయం గారు అన్నారు. ఇఫ్ ఇట్ ఈజ్ ఇప్పటికైనా మించిపోయింది లేదని ఆ సమస్యను ఏదో పరిష్కరించుకుని షర్మిల గారికి న్యాయం చేసినట్లయితే వచ్చే ఎన్నికల మీద జగన్మోహన్ రెడ్డికి పాజిటివ్ వైపు పెరిగే అవకాశం ఉందంటారా? ఎంతో కొంత ఉంటుందండి. ఇప్పుడు షర్మిల గారికి ఆటలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిపోతారో, షర్మిల గారికి ఆటలు ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వరు అని చెప్పలేమండి. అయితే ప్రజల్లో ఇన్ఫ్లుయెన్స్ మాత్రం ఎంతో కొంత పర్సెంటేజ్ గత ఎన్నికల్లో మాత్రం విపరీతంగా షర్మిల గారు కానీ, విజయమ్మ గారు కానీ, సునీత గారు కానీ ఇలా చేసిన ప్రచారం జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకంగా చేసింది. విపరీతంగా జనాల్లోకి వెళ్ళింది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక నెగిటివ్ ఒపీనియన్ ఏర్పడిందండి. ఆ కుటుంబ సమస్యలు పరిష్కరించుకుని షర్మిల గారిని, విజయమ్మ గారిని కూడా తన వర్గంలో చేర్చుకుంటే ఇంత పక్కల బళ్ళు అంటారు చూసారు, ఆ పక్కల బళ్ళు అనేది తప్పించుకుంటే ప్రజల మీద పోరాడగలరు. చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద పోరాడగలరు. లేదు నేను ముందోని, నేను ఎవరితో ఆస్తి నేనే ఒక్కనే తింటాను, ఆయన ఇష్టం అది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు మీరు ఎలా పంచుకోరు అన్నది 2009కి ఎన్ని ఆస్తులు అయితే ఉన్నాయి, రాజశేఖర రెడ్డి చనిపోయేటప్పటికి ఆ రోజుకి సమానంగా పంచుకోవాల్సిన బాధ్యత ఉంది. హిందూ వివాహ చట్ట ప్రకారం కూడా కూతురికి కొడుకు సమానం, ఎన్టీ రామారావు గారు తీసుకున్న చట్ట ప్రకారం కూడా. అయితే ప్రతి కుటుంబాల్లో లేవు. ఆయన రాజకీయ రంగంలో ఉన్నాడు కాబట్టి పరిష్కరించుకుని ఎంతో కొంత ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ వచ్చి ఆ వివాదాన్ని పరిష్కరించుకుంటే వైసీపీ పార్టీకి మంచిది, రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి మంచిది, షర్మిల గారికి మంచిది, జగన్మోహన్ రెడ్డి గారికి మంచిది అని మాత్రం నేను చెప్పగలనండి. చివరిగా నేను చెప్పేది ఏంటంటే, మీరు పవన్ కళ్యాణ్ గారు తల్లిని తిప్పించి ఇచ్చినప్పుడు మీరు మాట్లాడలేదా? తల్లిని తిట్టిన పార్టీకి ఎందుకు మద్దతు ఇచ్చారు? పవన్ కళ్యాణ్ 3 పెళ్లి గురించి మాట్లాడినోడు ఇవాళ మా కుటుంబం గురించి మాట్లాడుకోవడం అనేది మీరు మూర్ఖత్వాన్ని అనిపించుకుంటారే, లేదా మీరు రాక్షసులుగా ఉన్నారు, లేదా మీరు రాజులని, మమ్మల్ని మేము ఎవరినైనా తిడతాము, మమ్మల్ని ఎవరో తిట్టకూడదు అనేది పద్ధతి కాదు నేను చెప్పదలుచుకున్నా. రైట్, మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ఎస్ విజయ్ కిరణ్ గారు కంక్లూడ్ చేయండి సార్, 1 minute. సార్, మీరు మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా షర్మిల గారి క్యారెక్టర్ అసాసినేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. మీరు అడిగిన క్వశ్చన్కి మీరు చెప్పేటువంటి ఆన్సర్కి ఎక్కడా కూడా సంబంధం లేదు. మీరు విజయమ్మ గారి లెటర్ గురించి అడుగుతుంటే షర్మిల గారు పెళ్లి గురించి మాట్లాడుతున్నారు. దాన్ని నేను వాళ్ళ విజ్ఞత కాదు, ప్రజల విజ్ఞతకు వదిలేస్తా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళలు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా నేను అడిగాను, మంచి ప్రభాకర్ అనేవాడో లేదా ఇంకొకరిలో ఈ రోజున షర్మిల గారిని, అదేవిధంగా సునీత గారిని అత్యంత నీచంగా, జుగుప్సాకరంగా బూతులు తిడుతున్నారు. అవి మామూలుగా చెత్త కుప్పల కాడ కూడా మాట్లాడకూడదు, అంత దారుణంగా మాట్లాడుతుంటే ఒక్కళ్ళు కూడా ఎందుకు మాట్లాడట్లేదు? వీటి గురించి మీరు మాట్లాడలేదంటే మీరు అందరూ వాళ్ళు వెనక్కుండి ప్రోత్సహించి షర్మిల గారిని, సునీత గారిని తిప్పిస్తా ఉన్నారు. ఇప్పుడు రేపొద్దు నుంచి విజయమ్మ గారిని కూడా తిప్పిస్తారు. నేను ఏమడుగుతా ఉన్నా అంటే, మీరు ఉంటే మీకోసం 3400 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన చెల్లి మర్చిపోయారు. 2019 నుంచి 24 వరకు బస్సు యాత్ర చేసి మీకోసం పనిచేసినటువంటి చెల్లిని మర్చిపోయారు. మీకోసం అనునిత్యం అనేక అవమానాలు పొందినటువంటి విజయమ్మ గారిని మర్చిపోయారు. కానీ ఈ రోజు మనం ముఖ్యమంత్రి అయిపోయాం, రాజకీయ పార్టీగా నిలబడ్డాం కాబట్టి ఇక వాళ్ళతో మనకు పని లేదు, మాకు కేవలం డబ్బే ముఖ్యమైనటువంటి మాటలో మీరు ముందుకు వెళ్తా ఉన్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే మహిళని ఎవరన్నా సరే సొంత చెల్లిని అంత బూతులు మాట్లాడితే కనీసం వినుకుంటారండి ఎవరన్నా సరే. మా ఇంట్లో మా చెల్లి ఎందుకు ఊరుకుంటాం? చర్మం వచ్చి ఏలాడదీస్తాం. అట్లాంటిది ఇంత భయంకరంగా మాట్లాడుతున్నా ఒక్కడు కూడా దాని గురించి మాట్లాడకుండా మీరు ఇంకా వారిని పోషిస్తా ఉన్నారంటే ఇంతకంటే. అంటే శివప్రసాద్ రెడ్డి గారు ఇంకొకటి మాట్లాడారు, మీరు చెప్పిందే ఇదైతే. శివప్రసాద్ రెడ్డి గారు ఇప్పుడు వరకు మీరు మేమేమి మాట్లాడలేదు మీ మీద,
ఇక మీరు గన ఈ రకంగా అన్న దుర్మార్గుడు అన్నట్టుగా మాట్లాడితే మేము కూడా మా నోటికి పని చెప్తామని మాట్లాడారు. ఎందుకు మాట్లాడలేదండి? వీళ్ళు పచ్చి అబద్ధం చెప్తా ఉన్నారు. వీళ్ళు తిరగ కూడా అన్ని మాటలు తిట్టారు. ఇప్పుడేదో రాజమల్లి ప్రసాద్ రెడ్డి వచ్చి వాళ్ళు మాట్లాడుతుంది కాదు, అంతకు ముందు నుంచే అనేక ఎప్పుడైతే షర్మిల గారు ఆస్తి విషయాలు బహిర్గతమైనయో, జగన్మోహన్ రెడ్డి గారి మధ్య విభేదాలు అప్పటి నుంచే వీళ్ళు అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. కాబట్టి సొంత చెల్లి ఏ చీర కట్టుకున్నారని చీర పైన కూడా మాట్లాడారంటే ఇంతకంటే దిగజారినటువంటి రాజకీయాలు ఎక్కడైనా చూస్తా ఉంటామండి. చివరిగా ఏం చెప్తారు సార్? చెప్పండి, టైం అయిపోయింది. చివరిగా చెప్పండి ప్లీజ్. ఒకటే మాట చెప్తాను. చెప్పండి. సొంత చిన్నాన్న కూతురు అంటే చెల్లిని విధంగా మీరు మాట్లాడుతూ ఉంటే అవినాష్ రెడ్డి ఏమంటారండి? వివేకానంద రెడ్డి గారి భార్యను కూతురే చంపింది అనే విధంగా మాట్లాడుతూ ఉన్నాడంటే ఇంకా అసలు వీళ్ళని మనుషులా రాక్షసులా కాలకేయుల కంటే కూడా వీళ్ళకి కొత్త పేరు ఒకటి పెట్టాలనేటువంటి పరిస్థితి కల్పిస్తా ఉన్నారు. ఏది ఏమైనా సరే మేము చెప్తా ఉన్నాం, మహిళా లోకంగా ఈ రోజున షర్మిల గారికి, సునీత గారికి